ఇక హెచ్సి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలందరినీ కూడా ఇక్కడ అరెస్టులు చేయడం జరుగుతోంది. అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే విద్యార్థులు వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే పోలీసులు అడ్డగోలు చేసేసి కూడా బందోబస్తు నడుమ వచ్చేసి వీళ్ళని వ్యాన్ లెక్కించే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నా కనీసం నిరసన వ్యక్తం చేస్తామన్నా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించకుండా ఖచ్చితంగా పోలీసులపై లాఠీచార్జ్ చేసి వాళ్ళని లిఫ్ట్ చేసేసి కూడా వాళ్ళని ఆల్రెడీ వ్యాన్లలో వచ్చేసి ఎక్కిచ్చేసే పరిస్థితి కనబడుతుంది. లేడీస్ కనీసం ఆడపిల్లల్ని కూడా కనకరించకుండా మనం విజువల్స్లో చూస్తున్నాము. లేడీస్ కూడా అంటే కనీసం వాళ్ళు నిరసన చేస్తుంటే లేడీస్ని కూడా కనీసం బూటు కాళ్ళతో తిన్న పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. మన విజువల్లో చూడొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని దౌర్జన్యంగా ప్రభుత్వం లాగుంటా ఉన్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిపిఎం పార్టీగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. సెంట్రల్ యూనియన్ భూములు తీసుకునే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ తగిన మూల్యం చెల్లిస్తుంది. విద్యార్థుల భూముల్ని కాపాడాలి, ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు వేలాన్ని తక్షణం ఆపాలని ఎస్సీయూ భూముల్ని రక్షించాలి. 400 ఎకరాల వేలాన్ని ఆపాలి. ఎస్సీయూని రక్షించాలి. పోలీసుల జులుం, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, అక్రమ అరెస్టులని వేలాన్ని ఆపాలి. విద్యార్థుల్ని విడుదల చేయాలి. నిర్బంధాన్ని ఆపాలి. ఆపకపోతే పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం నశించాలి. పోలీసుల జులుం నశించాలి. పోలీసుల జులుం నశించాలి. వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి. పోలీసుల జులుం నశించాలి. పోలీసుల జులుం నశించాలి. రేవంత్ రెడ్డి ఖబర్దార్. భూములని వేల పాటేస్తే ఖబర్దార్, ఖబర్దార్. పోలీసుల జులుం. ఇది పరిస్థితి. పోలీసులు కనీసం ఆడవాళ్ళని కనకరించకుండా వాళ్ళని లిఫ్ట్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ధర్నాకు నిరసన కార్యక్రమం చేసుకుంటామని చెప్పినా సరే ఏమాత్రం అంగీకరించకుండా పోలీసులు అందరూ కూడా లాక్కొని పోయి అంటే ఇక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాలు సైతం మేము నిరసన కార్యక్రమాలు చేపించుకుంటాం, శాంతియుతంగా చేపించుకుంటామని చెప్పినా సరే దాన్ని వినకుండా కంప్లీట్గా మనం చూస్తున్నాము. విజువల్లో డైరెక్ట్ వాళ్ళని తీసుకెళ్లే కార్యక్రమంలో తొక్కడే బూటకాలతో లేడీస్ని ఇంతకుముందు విజువల్లో చూసాము. బూటకాలతో పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ డీసీపీ వినీత్ పర్యవేక్షణలో దాదాపు పోలీసులందరూ కూడా ఇక్కడ మోహరించారు. ఆ పోలీసు కనీసం శాంతియుతంగా ధర్నా చేసుకుంటాము, అక్కడికి వెళ్ళి బీసీకి వినతి పత్రాన్ని కూడా ఇచ్చుకుంటామని చెప్పినా కూడా మనకు కనబడతలేదు. విజువల్స్లో చూస్తాం తాజా పరిస్థితిని. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ మా భూములు మాకే కావాలి, ఎట్టకేళ్లకు వీళ్ళు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే మా భూములు మాకు వచ్చే వరకు కూడా న్యాయ పోరాటం చేస్తాము, ఎలాంటి ఏ కేసులకు భయపడమని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. గత ఉద్యమంలో కూడా విద్యార్థి సంఘాల పాత్ర అనేది బలమైందని మనం విజువల్లో చూస్తున్నాము. ఇక్కడ లేడీస్ పట్ల మరి అతి దుర్మార్గంగా ఆ లేడీస్ జెంట్స్ వాళ్ళందరూ ఉన్నా సరే వీళ్ళందరినీ డైరెక్ట్ కూడా లిఫ్ట్ చేసుకుంటూ వాళ్ళు కింద పడిపోయినా సరే దాన్ని కనీసం కూడా కూడా వాళ్ళని లిఫ్ట్ చేసిన పరిస్థితులు అనేవి మనకు విజువల్లో కనబడుతున్నవి.
నినాదాలు చేసుకుంటా దాదాపు ఇక్కడ 3-4 వెహికల్స్ తీసుకొచ్చేసి ఆ వెహికల్స్ లో వీళ్ళని లిఫ్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వండి, మేము నిరసన చెప్పుకుంటాము, వినతి పత్రం ఇచ్చేసి వీసీకి వినతి పత్రం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళు పోలీసులు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లేడీస్ని అని చూడకుండా జెంట్స్ అని చూడకుండా లిఫ్ట్ చేసేసి మనము విజువల్స్ చూసినాము. ఇక్కడ అంటే కనీసం లోపల కూర్చోవడానికి స్పేస్ లేకపోయినా సరే వాళ్ళని లిఫ్ట్ చేసేసి మరి వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళని ఘోరంగా కూడా ఈడ్చుకెళ్ళి ఆ లోపల వేసే పరిస్థితి కూడా మనకు విజువల్లో కనబడుతుంది. ఈ విధంగా ఉంది. పేరుకు మాత్రం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్తున్నాడు, కానీ ఇది ప్రజాపాలన రాక్షస పాలన అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ విజువల్స్ లో కనబడుతుంది. ఈ పాలన అనేది ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన ఉంది అంటే ఆడవాళ్లకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళని ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అనేది మన విజువల్ కనబడుతుంది. దాన్ని చూసి తెలుసుకోవచ్చు. అంటే ఈ పాలనలో ప్రజాపాలన అని చెప్పే వ్యక్తి మహిళలకు ఏదో చేస్తామన్న వ్యక్తి మహిళలు వాళ్ళు నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తుంటే కూడా మహిళలని చూడకుండా వాళ్ళని బూటకాలతో తన్నుకుంటా కూడా లోపలికి వెళ్ళేసి ఆ వ్యాన్లో ఎక్కించిన విజువల్స్ అనేది మనకు కనబడుతుంది. ఈ విధంగా ఉంది. అంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈడ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అరే మాట్లాడలేవా శ్రీధర్ బాబు? బట్టి ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు వచ్చి? రేవంత్ రెడ్డి చెప్తున్నా ఆల్రెడీ బీఆర్ఎస్ ఇంట్లో పైకి వస్తుంది. ఇది ఈ రోజు సంఘటన కాదు. అతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ప్లేయర్ ఆడినప్పుడే ఈ 400 ఎకరాల మీద కన్నుబడ్డది. ఇది వేల ఎకరాలతో కూడింది. ఇక్కడ హైదరాబాద్ లో ఏడ భూమి లేనట్టు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థులు చదువుకునేదిలా ఓనీ ఇది మొత్తం పోలీసు రాజ్యంగా నడుస్తుంది. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని ఖచ్చితంగా కబ్జా చేయనీయం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీని పోరాటాలు చేస్తాం. పోలీసులు నశించాలి. ఈ మూడు వైఖరి నశించాలి.
ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసి ధర్నా చేసుకుని నిరసన కార్యక్రమాలు చెప్తున్న విద్యార్థులందరూ కూడా పోలీసుల అందరూ అక్కడ వ్యాన్లలో ఎక్కించుకొని వాళ్ళు ఎన్ని నిరసన కార్యక్రమాలు చెప్పినా కూడా తీసుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా మనం విజువల్లో చూడొచ్చు మరికొంతమంది విద్యార్థులు వచ్చేసి శాంతియుతంగా ధర్నా చేపడతామని చెప్పేసి ర్యాలీ అనేది చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసి నిరసన కార్యక్రమాలు చెప్పే వాళ్ళని అక్రమ అరెస్టు చేసేసి అంటే మహిళలను అనేది చూడకుండా మహిళల సత్తం కూడా బూటకాలతో తన్ని వాళ్ళని నీడ్చుకెళ్లిన పరిస్థితులు కూడా మనం విజువల్లో చూసాము. ఈ విధంగా ఉంది ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజాపాలన కాదు రాక్షస పాలన లాగా వచ్చేసి ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా కనబడుతుందని చూస్తున్నాం. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాము. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ గేట్ అంటే ఇక్కడ యూనివర్సిటీ ఎదురుగా వచ్చేసి ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేపట్టారు. దాని చుట్టూ కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి అనేది మనకు కనబడుతుంది. మనం ఇక్కడ విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే 400 acres ఉందో అది కంప్లీట్ గా రీస్టోర్ చేయాలి. మమ్మల్ని రీస్టోర్ చేయాలి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి రీస్టోర్ చేయాలి. ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా సరే ఇక్కడ పోలీసులు వచ్చేసి ఇక్కడ చేతు లోపలికి వెళ్ళాలి, లోపల నిరసన కార్యక్రమాలు చెప్పుకోవాలని మిమ్మల్ని మనతో పాటుగా విద్యార్థి నాయకులు వాళ్ళతో మేము యూనివర్సిటీ ల్యాండ్ లో ఉన్నాము. పోలీసులు మమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతున్నాము. మేము యూనివర్సిటీ ల్యాండ్ లో ఉన్నాము. ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డామ్ డామ్ అంటూ ఇక్కడ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వారి భూములు వారికే కావాలని, మా భూములను ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయొద్దని, యూనివర్సిటీ కాపాడుకోవాలని చెప్పి కూడా నిరసన అనేది చేస్తున్నారు. పోలీస్ మాత్రం ఇక్కడ కూడా అంటే వాళ్ళ యూనివర్సిటీ ముందు వాళ్ళు నిరసన చెప్పుకున్నా సరే ఇక్కడ నిరసన చేయొద్దు, లోపలికి వెళ్ళి లోపల చేయాలి అని చెప్పేసి కూడా మనం విజువల్లో చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ పోలీసులు వాళ్ళని మళ్ళీ ఇక్కడ చుట్టుమురించి మళ్ళీ వెహికల్ని తీసుకొచ్చేసి వీళ్ళను కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి, తాజా పరిస్థితి చూసినట్లయితే.